హలో ఫ్రెండ్స్. మీకు తెలుసా? టాలీలో మనం క్రియేట్ చేసిన ప్రతి కంపెనీ అండ్ ఎంటర్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్ తాలూకా డేటా అనేది మన సిస్టమ్‌లో మాత్రమే స్టోర్ అవుతుందని. టాలీ డేటా స్టోరేజ్ కోసం ఎటువంటి థర్డ్ పార్టీ డేటాబేస్ సర్వర్‌ని వాడలేదు. టాలీ డేటా కేవలం మన సిస్టమ్‌లో మాత్రమే స్టోర్ అవుతుంది. దీని వలన మన డేటా ప్రైవసీ, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేవి మన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటుంది. మరి మన టాలీ డేటా మన సిస్టమ్‌లో ఎక్కడ స్టోర్ అవుతుంది? దీన్ని మనం ఎలా భద్రపరచుకోవాలి అన్నటువంటి ఇంపార్టెంట్ డేటా మేనేజ్మెంట్ టెక్నిక్స్‌ని నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. నేను షేర్ చేసిన కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాలీలో డేటా స్టోరేజ్ లొకేషన్‌ని కాన్ఫిగర్ చేసుకోవడం కోసం ఆల్ట్ వై మీద క్లిక్ చేసి డేటా మేనేజ్మెంట్ ఆప్షన్‌లోకి వెళ్తాం. ఇక్కడ మనకు ముఖ్యంగా బ్యాకప్, రీస్టోర్, రిపేర్, మైగ్రేట్ అండ్ డేటా పాత్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మనం డేటా పాత్‌లోకెళ్ళి మన టాలీ డేటా పాత్‌ని అనేది సెట్ చేసుకుందాం. నేనిక్కడ ఈ డ్రైవ్‌లో టాలీ డేటా అనే ఫోల్డర్‌లో నేను క్రియేట్ చేసిన కంపెనీస్ తాలూకా డేటా అనేది స్టోర్ అవ్వాలని చెప్పేసి కాన్ఫిగరేట్ చేశా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ/టాలీ డేటా అనే ఫోల్డర్‌లో నాకు 5 కంపెనీస్ ఉన్నాయి. నేను ప్రీవియస్‌గా ఈ కంపెనీస్ అన్ని నేను క్రియేట్ చేశాను కాబట్టి 5 కంపెనీస్ మనకు లిస్ట్ అవుతున్నాయి. ఈ కంపెనీస్ తాలూకా డేటా అనేది మనకి సేమ్ ఈ డ్రైవ్‌లో టాలీ డేటా అనే ఫోల్డర్‌లో 5 ఫోల్డర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోల్డర్స్‌లో మనకి 1,00,000, 1,01,00,001, 1,02,000 అనే నంబర్స్ కనిపిస్తున్నాయి. ప్రయారిటీ వైస్ మనం ఇప్పుడు నేను ఒక కొత్త కంపెనీ ఏదైతే ఒకటి క్రియేట్ చేశాననుకోండి. అది 1,05,000 అవుతది. సో, ఇక్కడ మనం టాలీ స్క్రీన్ గమనించినట్లయితే ఇక్కడ మనకి కంపెనీ నేమ్ అండ్ ఫోల్డర్ నేమ్ కూడా కనిపిస్తుంది. సో, ఈ ఏబీసీ ఎంటర్‌ప్రైజెస్ తాలూకా డేటా అనేది 1,03 అనే ఫోల్డర్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇక్కడ నేను 103 అనే ఫోల్డర్‌ని ఓపెన్ చేసి ఇందులో మనకి ఏ డేటా ఉందన్నది నేను మీకు చూపిస్తాను. ఇదంతా కూడా డేటాబేస్ ఫైల్స్ అన్నీ కూడా మనకి ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటాయి. ఇందులో మనకి డాట్ 1800 ఫైల్స్, డాట్ టీఎస్ఎఫ్ ఫైల్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, ఇవన్నీ కూడా డేటాబేస్ ఫైల్స్ మనకి ఎన్‌క్రిప్ట్ అయ్యి మన డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఇక ఆల్ట్ వైలో డేటా పాత్‌లో మనకి రెండో ఆప్షన్ కంపెనీ బ్యాకప్ పాత్. ఈ కంపెనీ బ్యాకప్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఈ కంపెనీని మనం బ్యాకప్ తీసుకొని మెయిల్‌కి అటాచ్ చేసుకోవాలన్నా, వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా మనం బ్యాకప్ అనేది చేయాలి. ఈ బ్యాకప్ అనేది మనకి టాలీలో టీబీకే ఫార్మాట్‌లో జరుగుతుంది. సో, ఇలా బ్యాకప్ జరిగిన ఈ టీబీకే ఫైల్స్ అన్నీ ఎక్కడ స్టోర్ అవ్వాలని చెప్పేసి మన కంపెనీ డేటా బ్యాకప్ పాత్ అనేది కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇక్కడ మనకి ఈ డ్రైవ్‌లో టాలీ బ్యాకప్ అనే ఫోల్డర్‌లో నేను బ్యాకప్ చేసిన ఫోల్డర్స్ అన్నీ కూడా అక్కడ స్టోర్ అవ్వాలని నేనిచ్చాను. సో, టాలీ నుంచి బ్యాకప్ తీయడం కూడా మనకి ఇక్కడ ఆల్ట్ వై డేటా కాన్ఫిగరేషన్ స్క్రీన్‌లోనే ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాకప్. దీనిపైన క్లిక్ చేస్తే మనకిక్కడ ఫస్ట్ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అనేది మనకు కనిపిస్తుంది. మనం ఆల్రెడీ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ అనేది ఈ డ్రైవ్‌లో టాలీ బ్యాకప్ అనే ఫోల్డర్‌లో మనం స్టోర్ అవ్వాలని చెప్పేసి ఇచ్చాము. సో, ఎంటర్ చేస్తే ఇది మన టాలీ కంపెనీ డేటా పాత్. ఇక్కడ మనం టాలీ కంపెనీ డేటా పాత్‌లో ఉన్న కంపెనీస్ అన్నీ మనకి ఇక్కడ లిస్ట్ ఔట్ అవుతాయి. దీని మీద మనం జస్ట్ ఎంటర్, 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 ఎంటర్ కొట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఫర్ సపోజ్ ఒక్క కంపెనీ మాత్రం నాకు కావాలి, రిమైనింగ్ అవసరం లేదనుకుంటే ఎండ్ ఆఫ్ లిస్ట్ కొట్టుకోవచ్చు. సో, ఇట్లా మనకి బ్యాకప్ అనేది కంప్లీట్‌గా జరిగిపోయింది. అది ఈ లొకేషన్ మనం ఓపెన్ చేసి చూద్దాం. సో, చూడండి నేను 4 కంపెనీస్ బ్యాకప్ పెట్టాను. 4 కంపెనీస్ టీబీకే ఫార్మాట్‌లో మనకి బ్యాకప్ అనేది జరిగింది. సో, ఈ బ్యాకప్ ఫైల్స్ మళ్ళీ సేమ్ మనం టాలీ ఓపెన్ చేసి రీస్టోర్ అనే ఆప్షన్ ద్వారా రీస్టోర్ చేసుకోవచ్చు. నేను మీకు చేసి చూపిస్తాను. సో, దానికోసం నేను ఈ పాత్‌లోనే రీస్టోర్ చేస్తాను. ఈ పాత్‌ని నేను కాపీ చేసుకున్నాను. మళ్ళీ టాలీ ఓపెన్ చేసి ఆల్ట్ వై డేటాలోకెళ్ళి రీస్టోర్ అంటాను. ఇక్కడ రీస్టోర్ డెస్టినేషన్ పాత్. యాక్చువల్‌గా మనకి రీస్టోర్ డెస్టినేషన్ పాత్ అనేది మన టాలీ కంపెనీ డేటా పాతే ఉంటుంది. నేను ఇది డెమో పర్పస్ కోసం కాబట్టి ఈ పాత్ నేను బ్యాకప్ పాత్ ఇస్తున్నాను. ఎందుకంటే టాలీ డేటా పాత్‌లో ఆల్రెడీ నాకు ఈ కంపెనీస్ ఉన్నాయి. సో, ఐ డోంట్ వాంట్ టు రీప్లేస్ ఇట్. సో, సెపరేట్ పాత్‌లో నేను ఈ కంపెనీస్‌ని రీస్టోర్ చేయాలనుకుంటున్నాను. సో, టాలీ డేటా బ్యాకప్ పాత్‌లోనే నేను ఈ కంపెనీస్ అనేవి రీస్టోర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఈ టాలీ బ్యాకప్‌లో ఉన్న మనం బ్యాకప్ తీసిన కంపెనీస్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో, వీటిలన్నిటిని ఎంటర్ ఎంటర్ కొడతాం.
మనకి రీస్టోర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఈ డ్రైవ్‌లో టాలీ బ్యాకప్‌లో మనకి 4 కంపెనీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే మనం ఫోల్డర్ పాత్‌లో కూడా చూసుకున్నట్లయితే ఈ 4 ఫోల్డర్స్ మనకి యాక్టివేట్ అయినాయి. సో, ఈ బ్యాకప్ ఫైల్స్ ఎప్పుడు కూడా మనకి టీవీకే ఫార్మాట్‌లో ఉంటాయి. డేటా ఫైల్స్ ఎప్పుడు కూడా మనకి ఫోల్డర్ ఫార్మాట్‌లో ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ద వెర్షన్ ఆఫ్ ది టాలీ ఈ ఫోల్డర్ సైజ్ అనేది 4 డిజిట్ ఆర్ 5 డిజిట్ ఆర్ 6 డిజిట్ ఉంటుంది. లేటెస్ట్‌గా టాలీ ప్రైమ్ 3.0 నుంచి మనకి ఈ ఫోల్డర్ సైజ్ అనేది 6 డిజిట్ ఉంటుంది. టాలీ ప్రైమ్ 3.0 బిలో నుంచి 5 డిజిట్ ఉంటుంది. టాలీ 7.2 బిలో అయితే మనకి 4 డిజిట్ డేటా ఉంటుంది. సో, ఇట్లా మన టాలీ డేటా మన సిస్టమ్‌లో ఎక్కడున్నది అని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే గనక, ఇట్లా 10,000 ఆర్ 1,01,000 అలా 5 డిజిట్ ఆర్ 6 డిజిట్ ఫోల్డర్స్ ఏమన్నా కనిపించినాయంటే అవి మనం ఖచ్చితంగా టాలీ డేటా ఫోల్డర్ ఫైల్స్ అనేవి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్ వైలో మనకి రిపేర్ అనే ఆప్షన్ ఉంది. ఈ రిపేర్ ఆప్షన్ ఏంటంటే ఫర్ సపోజ్ మన కంపెనీ డేటా ఏదన్నా మనకి డ్యామేజ్ అయింది అనుకుంటే గనక ఈ రిపేర్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అలానే మైగ్రేట్ మన కంపెనీ లోయర్ వెర్షన్ నుంచి హయ్యర్ వెర్షన్‌కి మనం అప్‌గ్రేడ్ చేస్తున్నప్పుడు ఈ మైగ్రేట్ ఆప్షన్ చేసుకొని మన డేటాని సక్సెస్‌ఫుల్‌గా మైగ్రేట్ చేసుకోవచ్చు. ఇక డేటా మేనేజ్‌మెంట్ టిప్స్‌కొచ్చేసరికి ఎప్పుడు కూడా మన టాలీ డేటా పాత్ అనేది సి డ్రైవ్ కాకుండా రిమైనింగ్ ఏ డ్రైవ్స్‌లోనే పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ చూడండి నా సిస్టమ్‌లో ఇక్కడ మనకి సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఉన్నాయి. నేనేం చేశానంటే సి డ్రైవ్‌ని స్కిప్ చేశా. ఎందుకంటే ఫర్ సపోజ్ మన సిస్టమ్ గనుక ఎప్పుడైనా మనకి కరప్ట్ అయ్యి ఓఎస్ చేయాల్సిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఓఎస్ అనేది ఓన్లీ సి డ్రైవ్ వరకు చేసుకుంటే రిమైనింగ్ 2 డ్రైవ్స్‌లో డేటా మనకి పోదు కాబట్టి నేను టాలీ డేటా అనేది ఈ డ్రైవ్‌లో నేను స్టోర్ చేశా. నెక్స్ట్ మన ఎప్పుడైతే బ్యాకప్ తీసుకున్నామో, ఈ బ్యాకప్ అనేది మనం ఫ్రీక్వెంట్‌గా ఒక పీరియాడిక్ వేలో డైలీ గాని, వీక్లీ గాని, మంత్లీ గాని మనం తీసుకోవడం చాలా మంచిది. ఈ తీసుకున్న డేటా బ్యాకప్ ఫైల్ అనేది ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఆర్ పెన్ డ్రైవ్‌లో గాని, లేదంటే మెయిల్‌కి గాని అటాచ్ చేసుకోవడం వల్ల మన ఒకవేళ సిస్టమ్ కరప్ట్ అయినా కూడా మనకు వేరే కాపీ అనేది మనకి లభిస్తుంది. సో, దిస్ ఈస్ ద టాలీ డేటా మేనేజ్మెంట్ టెక్నిక్స్. నేను షేర్ చేసిన కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.